జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 17, 2026, శనివారం. తిథి చతుర్దశి రాత్రి 12:03 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం మూల, ఉదయం 8:12 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము వ్యగాతము రాత్రి 9:18 వరకు, తదుపరి హర్షణము. కరణం విష్టి ఉదయం 11:15 వరకు, తదుపరి శకుని. రాత్రి 12:03 వరకు, తదుపరి చతుష్పాద. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం తెల్లవారుజామున 6:15, చంద్రాస్తమయం సాయంత్రం 4:38. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:53 వరకు. యమగండం మధ్యాహ్నం 1:42 నుండి 3:07 వరకు. గుళిక కాలం ఉదయం 6:39 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:10 వరకు. వర్జము సాయంత్రం 6:37 నుండి 8:21 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 5:01 నుండి 6:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 8:12 నుండి 9:20 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:37 వరకు. జనవరి 17, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళపక్ష చతుర్దశి. రాత్రి 12:03 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథుల్ని మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 2008వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా అనిల్ కుంబ్లే గారు రికార్డు సృష్టించారు. అలనాటి సినీ నటీమణి శాంతకుమారి గారి వర్ధంతి. తెలుగు సినీ నిర్మాత, దర్శకులు, నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి జయంతి. సినీ నటులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 17, శనివారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేషరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తులారాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మకర రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి తీపి కబురు వింటారు. మీన రాశి వృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.